ఓవర్ స్ట్రెస్ ఉండడం. మన WHO కూడా రీసెర్చ్ చేసింది. సో, ఈ రీసెర్చ్‌లో తేలింది ఏంటి అంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో ఈ డయాబెటిక్ ఫాస్ట్‌గా అటాక్ అవుతుంది అని చెప్పి మనకి రీసెర్చ్ ప్రూవ్ అయినింది. అయితే ఒకటి స్ట్రెస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్. ఇష్టం వచ్చినట్లు, ఇష్టం వచ్చిన ఫుడ్డు ఒక ప్రాపర్ టైం లేకుండా తిన్న వెంటనే మళ్ళీ మళ్ళీ తింటూ ఉన్నా కూడా ఈ డయాబెటిక్ వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది. అండ్ హెరిడిటీగా అంటే పాస్ట్ జనరేషన్స్‌లో గనుక ఎవరికైనా డయాబెటిక్ ప్రాబ్లమ్ ఉంటే సో వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది. అండ్ వీటితో పాటు కొంతమంది ఈ లైక్ చూసుకుంటే ఎక్కువగా ఓవర్ స్వీట్స్ తినడం, మైదా, షుగర్ 2 మిక్స్ అయిన స్వీట్స్ ఎక్కువగా తినటం, బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, రోడ్ సైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. సో వీళ్ళలో కూడా డయాబెటిక్ ఉంటుంది. ఒబెసిటీ ఉన్న అంటే ఊబకాయం, స్థూలకాయం అని వినే ఉంటారు కదా! సో ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ డయాబెటిక్ ఇష్యూ అనేది చూస్తున్నాము. సో ఏదైనప్పటికీ కూడా డయాబెటిక్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ రీజన్స్‌లో మనం ఫస్ట్ థింగ్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే స్ట్రెస్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లైక్ మనం మన ఫుడ్ లైక్ ఎక్కువగా స్వీట్స్, మైదా, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, రోడ్ సైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైస్ ఇవి కొంచెం తగ్గిస్తే గనుక ఈ డయాబెటిక్ అనేది మనకి కంట్రోల్‌లోకి వస్తుంది.